ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన విమోచన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దైవ జనాంగమా, మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీకున్న వాటన్నింటిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఇది నా దేవుని వాక్యంలో నుండి ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 13, 14, 15 వచనాలను చదువుకుందాం. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉండెను. దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బేదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ కృపచేత మమ్మల్ని సజీవులుగా ప్రాణంతో క్షేమంతో మీరు కాపాడి ఉన్నారు. మీకు అనలేని స్తోత్రములు నాయన. ఈ దినాన చదవబడిన లేఖనములో నుండి మాకు అవసరమైన మాటలను దయచేయండి. మీ మాటలు వినగల చెవిని దయచేయండి. గ్రహించే మనసును దయచేయండి. మీ కృపను తోడుగుంచి బలపరచండి. ఈ దినాన మీ మాటలు వినబడుచుండగానే ప్రతి వారి జీవితాలలో గొప్ప పరివర్తన, ఆశీర్వాదకరమైన అనుభవాలు, దీవెన సంబంధమైన పరిస్థితులు మీరు కలుగు చేయమని యేసునామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ దినాన దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన సిలువ శ్రమలని అనుభవాలని ఈ దినాలలో అనేక మంది జ్ఞాపకానికి తెచ్చుకొని ఆయనను ప్రత్యేకంగా సిలువ శ్రమలను గుర్తు చేసుకుంటూ ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేనైతే జ్ఞాపకం చేసే మాట, ఈ కొద్ది రోజులని కాదు, మన బ్రతుకు కాలం అంతా మన కోసం సిలువలో వేలాడి మన కొరకు సిలువ శ్రమలను అనుభవించి మనకు మహిమా వైభవాన్ని తెచ్చిన యేసుని ఈ శరీరంలో ఊపిరున్నంత వరకు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనను స్తుతించాలి, ఆయన పట్ల కృతజ్ఞత కలిగిన వారిగా జీవించాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు సొలొమోను భక్తుడు తన అనుభవాలలో నుంచి కొన్ని సంబంధించిన వాటిని ఆయన గుర్తు చేస్తామంటాడు. అక్కడ పరిస్థితులు, ఆ మాటల బలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ వీటిల్లో ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే మనం చదువుకున్న ఈ 9వ అధ్యాయము 13, 14, 15 వచనంలో గుర్తు చేసుకుంటే ఇక్కడ మనకు ముఖ్యంగా కనపడేవి ఏవి అనంటే, ఒక చిన్న పట్టణం కనపడుతుంది, కొద్దిమంది శత్రువులు దానిని ముట్టడి దెబ్బగా మార్చడం కనపడిద్ది, ఒక గొప్ప రాజు కనపడతాడు, ఆ తర్వాత కొద్దిమంది అందులో కాపురమున్న అనుభవాలు జ్ఞాపకానికి తీసుకురాబడతాయి. ఇందులో అంటున్నాడు, ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దానిని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. రాజు గొప్పవాడు. ఆ రాజు చిన్న పట్టణం మీద కన్ను వేసి ఆ చిన్న పట్టణాన్ని ముట్టడి దెబ్బగా మార్చాడు. ఆ పట్టణంలో కొద్దిమంది నివాసం చేస్తున్నారు. వచ్చిన రాజు ఏం బలమైన వాడు. ఆ రాజు ఆ పట్టణాన్ని ముట్టడి దెబ్బగా మార్చి దానిలో ఉన్న వారిని అందరినీ పతనం చేయటానికి, ఆ పట్టణాన్ని కైవసం చేసుకోవటానికి, అందులో ఉన్న వాళ్ళని భయంకరమైన ఇబ్బందులకు, శ్రమలకి గురి చేసి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకోవటానికి ముట్టడి వేశాడు. ఆ ముట్టడి వేసిన గొప్ప రాజు ఆ పట్టణంలో ఏ విధంగానైనా కూడా క్షేమం అనేది దూరం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. పట్టణం చిన్నదే, చిన్న పట్టణంలో కొద్దిమంది కాపురం ఉంటున్నారు. ఆ కొద్ది మందిలో జ్ఞానం కలిగిన భేదవాడు ఒకడు ఏం చేశాడనంటే, తన జ్ఞానము చేత అంతమంది పట్టణంలో ఉన్నారు, తెలివి కలిగిన వాళ్ళు అనుకున్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఉన్నారు, కానీ వారెవరికీ రాని పరిస్థితి, వారెవరికీ వల్లగానిది. భేదవాడైనా సరే తనకున్న జ్ఞానం చేత
పట్టణానికి విడుదలను ఇచ్చాడు. ప్రియులారా, ఆ పట్టణానికి విడుదల ఇచ్చిన తర్వాత, ఆ ముట్టడి వేసిన శత్రురాజు పారిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ పట్టణానికి విడుదల రావటానికి గల కారణం ఈ బెదవాడే కదా, తనకున్న జ్ఞానం చేతనే కదని చెప్పి ఎవరన్నా ఆయనను గుర్తించారనంటే గుర్తించలా. ఇందులో మనకి కావలసిన ఒక మంచి మాట, దీనికి మనకున్న సంబంధం ఏంటని కాస్త ఆధ్యాత్మికంగా జ్ఞాపకం చేసుకుంటేనండి, ఆ చిన్న పట్టణం మానవులమైన మన యొక్క హృదయం. ఈ చిన్న పట్టణంలో నివాసం చేసే కొద్ది మంది ఎవరు అందులో కాపురం ఉండేవాళ్ళు అనంటే, ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు, అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆ చిన్న పట్టణంలో నివాసం చేయటానికి దేవుడు ఆ చిన్న హృదయంలో, మనిషి యొక్క హృదయంలో దేవుడు మంచి వైఖరినే పెట్టాడు. కానీ మానవులు వివిధమైన తంత్రములు కల్పించుకొని దానిని పాడు చేసుకున్నారు. ప్రతి మనిషి హృదయంలో దయ ఉంటుంది, కాకపోతే అది అడుగును పడిపోద్ది, కోపం అనేది మున్ముందుకు వచ్చింది. ప్రతి వాని హృదయంలో ఆ సాత్వికం ఉంటుంది, కానీ అహము గర్వం అనేది పొడచూపుతూ ఉంటుంది. అయితే ఇందులో ఉన్న ఆ కొద్ది మంది, ఈ 9 లక్షణాలు, ఈ కొద్ది మంది ఉన్న ఈ చిన్న పట్టణాన్ని అపవాది వచ్చి ముట్టడి వేసి ఏం చేశాడు అనంటే తన సైన్యమును మోహరింపజేశారు. ఈ పట్టణంలో ఉన్న కొద్ది మందిని బయటికి కనపడకుండా, వాళ్ళను ఉంచకుండా పతనం చేయాలని చెప్పి ఈ గొప్ప రాజు అపవాది ఏం చేశాడు అనంటే తన సైన్యం చేత దానిని ముట్టడి వేశారు. ఎవరైన సైన్యం? మార్క్స్ వార్తలో 7వ అధ్యాయంలో రండి 21వ వచనంలో అంటున్నాడు, లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచున్నాయి. ఏమంటే ఈ చిన్న హృదయం అనే అందులో దేవుడు ఆ 9 నవలక్షణాలని, ఆ మంచి గుణాలని కొద్ది మందిగా కాపురం ఉండేటట్టు చేస్తే అపవాది ఆ పట్టణం పైన కన్ను వేసి ఆ పట్టణాన్ని ముట్టడి వేసి ఇదిగో తన గొప్ప సైన్యమై ఉన్న ఈ 13 రకాల వాటితోటి హృదయాన్ని ముట్టడి వేశాడు. అందులో ఉన్న వాళ్ళని బయటికి రానివ్వట్లా, ప్రేమను బయటికి రానివ్వట్లా, జాలిని బయటికి రానివ్వట్లా, దయను బయటికి రానివ్వట్లా, ముట్టడి వేశాడు. ఈ ముట్టడి ద్వారా ఆ పట్టణం పతనమైపోవాలని, పట్టణంలో ఉన్న కొద్ది మంది పతనమైపోవాలని, తత్ఫలితంగా మానవునిలో దేవుడు పెట్టిన ఆత్మ నిత్య నరకపు అగ్ని గుండానికి, పతనానికి, నాశనానికి వెళ్ళిపోవాలనేది గొప్ప రాజు యొక్క ఉద్దేశం. అయితే ఆ గొప్ప రాజు ముట్టడి వేసిన ఈ చిన్న పట్టణం పట్ల తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఏం చేశాడనంటే భేదవానిగా మన ప్రభు అయిన యేసుని ఈ లోకంలోనికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు అన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకుంటే అందులో అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని అంటున్నాడు. ఏమండి, ఈ పట్టణం చిన్నదే, అందులో ఉన్నవారు దేవుడు మంచివారిని కొద్ది మందిని నివాసులుగా పెట్టాడు. కానీ ఆ మంచితనం బయటికి రాకుండా అపవాది ముట్టడి వేసి కాని పరిస్థితులన్నిటినీ చుట్టుముట్టేటట్టుగా చేశాడు. కాని పరిస్థితులన్నిటినీ చుట్టూరా ముట్టడి వేయించాడు. మనిషి యొక్క జీవితంలో ఆ మంచితనం ఏది బయటికి కనపడకుండా, ఏది బయటికి రాకుండా చెడ్డవన్నీ బయటకు వచ్చేటట్టు చేశాడు. తత్ఫలితంగా మానవుని యొక్క ఆత్మ నరకపు అగ్ని గుండానికి దిగిపోవటానికి ప్రణాళికను కలిగి ఉన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు భేదవానిగా యేసుక్రీస్తు ప్రభువారిని అనగా ఈ లోకములోనికి మహిమను విడిచి నరావతారిగా, పాపము లేని పరిశుద్ధునిగా, ఆ భేదవాడైనా సరే జ్ఞానం కలిగినట్లుగా ఆయన నరరూపు దాల్చి వచ్చాడు, మంటి శరీరములో వచ్చాడు, కానీ పాపము లేని గొప్పతనంతో వచ్చాడండి. అందుకనే ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను
తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా గనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఎంత మంచి మాట! పేదవాడే కానీ జ్ఞానం కలిగిన వాడు, మంటి శరీరంతో వచ్చిన వాడే కానీ పాపము లేనివాడు, ఆయన ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చిన వాడే కానీ తన జ్ఞానం చేత, అనగా తన త్యాగం చేత, తన పరిశుద్ధమైన బలి అర్పణ చేత, ఆయన శిలువ శ్రమలను అనుభవించడం చేత మానవాళికి నిత్య జీవాన్ని ప్రసాదించాడు. దైవ జనాంగమా, ఈ రోజున దేవుని మాటలయ్యే గుర్తు చేస్తున్నాయి. ప్రభు వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఈ వసంత దినాలలో యేసును ఆరాధిస్తున్న నీవు, యేసయ్య శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్న మనం, యేసు ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్న మనం ఆ యేసు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నామా? తరువాత ఆయనను మర్చిపోతున్నామా? ఈ కొద్ది రోజులే జ్ఞాపకం చేసుకుని మర్చిపోయితే ఆ ప్రయోజనకరమైన ఆశీర్వాదాలు ఏమి ఉండవు. మన బ్రతుకు కాలం అంతా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ పట్టణం చిన్నదే, అందులో ఉన్న నివాసులు కొద్దిమందే, కానీ ఆ పట్టణాన్ని ముట్టడి వేసిన రాజు గొప్పవాడు, సైన్యం గొప్పది. అయినా సరే ఆ ముట్టడి దెబ్బగా ఉన్న ఆ పట్టణంలో అనేక మంది అల్లాడిపోతున్నారు. ఎలాగున బయటపడాలో, ఎలాగున విడుదల పొందాలో, ఎలాగున శత్రు చేతిలో నుంచి బయటికి రావాలో, ఎలాగున శత్రురాజు యొక్క కబంధాస్తాలలో నుంచి బయటకు పడాలని చెప్పి నానా విధాలైన ఆలోచనలు చేస్తున్నారు. ఎవరికి ధైర్యం లేదు, ఎవరికి దారి కనపడట్లేదు, ఎవరికి ఏ విధమైన ఆలోచన కూడా పోచుబడి కావట్లేదు. కానీ అలాంటి పరిస్థితులలో భేదవానిగా ఉన్న జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలాగునైతే ఆ పట్టణాన్ని తన జ్ఞానం చేత రక్షించాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్త ప్రోక్షణ ద్వారా మానవులమైన మనందరి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఏ యోగ్యత లేని మన జీవితాలు దేవునితో పరలోకంలో గడిపే యోగ్యతనిచ్చాడండి. ఎంత గొప్ప త్యాగం చేశాడు కదా ఆయన. నీ కోసం నా కోసం 1:40 కొరడా దెబ్బలు తిన్నాడే. యెరూషలేము నడి వీధులలో మోయలేని సిలువను తడబడు అడుగుల చేత మోయిచూ పడుతూ లేస్తూ ముందుకు సాగాడే. ఘోరమైన శ్రమలకు అప్పగించబడటానికి గొల్గొతా కొండపైకి భారమైన సిలువను ఈడ్చుకుంటూ ముందుకు సాగాడే. భయంకరమైన వేదనను అనుభవించాడే. నా తల్లి తండ్రి, సోదరుడా సోదరి, ఈ దినాన నీ పరిస్థితులు ఎట్లాగునుంటున్నాయి? నీ కోసం నా కోసం ఎంత త్యాగం చేసినా యేసును జ్ఞాపకం చేసుకుంటున్నామా లేకపోతే మర్చిపోతున్నామా? యేసును గుర్తుపెట్టుకొని ఆయనను స్వీకరిస్తున్నామా లేకపోతే తృణీకరిస్తున్నామా? మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి? కొంతమంది జ్ఞాపకం చేసుకుంటారు కానీ స్వీకరించరు, చేర్చుకోరు. ఇంకొంతమంది జ్ఞాపకం చేసుకుంటారు, ఆయన చేసిన త్యాగం చాలా బాగుందనుకుంటారు, కానీ ఇంకొకసారి చూద్దామని అని అనుకుంటారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుకుంటే, మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిను. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. దేవుని జనాంగమా, ఒక గుంపేమో యేసును గూర్చిన సువార్త విని, పునరుద్ధానమును గూర్చిన సువార్తను విని ఏం చేశారు అనంటే హేళన చేశారు, అపహాస్యం చేశారు. ఇంకొంతమంది ఏం చేశారు అనంటే, నువ్వు చెప్పేది బాగానే ఉంది, ఇంకొకసారి చూస్తాంలే, ఇంకొకసారి ఆలోచన చేస్తాంలే, చెప్పింది చాలా బాగుందని చెప్పి మంచి మార్కులు వేస్తున్నారు. కానీ ఆయనను స్వీకరించడం తృణీకరించడం రెండిట్లో ఏది చేయకుండా అట్లాగు నుండిపోతున్నారు. ఒక గుంపు ఉన్నారండి, వారు మాత్రం పౌలు చెప్పిన వాక్యమును విని దేవుని సేవకుడైన పౌలును హత్తుకున్నారు, వాక్యాన్ని హత్తుకున్నారు. అదండి జ్ఞాపకం చేసుకోవటం అనంటే. ఈ రోజున మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి? 2019 సంవత్సరాల క్రితం మానవులమైన మన హృదయం అనే ఈ చిన్న పట్టణంలో దేవుడు పెట్టిన పరిశుద్ధాత్మ ఫలానుభవాలు ఆ లోపల నుంచి బయటికి రాకుండా అపవాది ఈ లోకం అనే ఈ చిన్న పట్టణంను ముట్టడి వేసి చెడ్డవాటినే బయటికి పంపిస్తూ ఆ పట్టణంలో ఏ మాత్రం కూడా క్షేమం అనేది లేకుండా చేశాడు కదా అపవాది. ఆ పట్టణానికి ఏ మాత్రం కూడా సౌఖ్యం అనేది లేకుండా చేశాడు కదా. ఆ పట్టణంలో ఉన్న ఆత్మ నరకపు అగ్నిగుండానికి పోవటానికి అపవాది తంత్రాలు కల్పించాడు కదా. కానీ ఆ చిన్న పట్టణంలో
పేదవానిగా ఉన్న మన ప్రభు అయిన యేసయ్య వచ్చి తన జనన మరణ పునరుద్ధాన ఆగమనాల ద్వారా మనకి తండ్రితో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ శిలువ మరణం ద్వారా పునరుద్ధానం ద్వారా మన పాపాలకు క్షమాపణ ఇచ్చాడు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా పరలోకమందున్న అతి పరిశుద్ధుడై ఉన్న తండ్రిని దేవుని తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చాడు. ఏదేను తోటలో తెగిపోయిన సంబంధాన్ని మరలా ఆయన శిలువ త్యాగం ద్వారా వారధి వేసి కలిపి మనకంటూ ఒక ధన్యతనిచ్చాడండి. ఆయనతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చాడండి. పరలోక రాజ్యంలో చోటు చేసుకునే ధన్యతనిచ్చాడండి. ఎంత గొప్ప మేలు చేసినా యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నామా లేకపోతే విడిచిపెడుతున్నామా? యేసుని అంగీకరిస్తున్నామా లేకపోతే తృణీకరిస్తున్నామా? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఉన్న దినాలలో కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఒక ప్రాంతం గుండా ప్రయాణం చేస్తూ అలాగూ నడుచుకుంటూ వెళుతున్నాడు. నడుచుకుంటూ వెళుతూ ఉంటే కొంతమంది ప్రభువారు ఆ త్రోవలో వస్తున్నాడని చెప్పి విని లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో 11వ వచనం నుండి ఆ 19వ వచనం వరకు చదువుకుంటే, ఆ యేసు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళుచుండెను. ఆయన ఓ గ్రామములోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరాన నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి యేసునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఏమండి, ఎంతమంది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు శిలువ త్యాగం ద్వారా మనల్ని విడిపించాడు. ఇక్కడ 10 మంది కుష్టు వ్యాధితో పట్టబడ్డారు. భయంకరమైన వేదనను అనుభవిస్తున్నారు. వెలివేయబడిన పరిస్థితులలో ఉన్నారు. కానీ వారు యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వస్తున్నాడని తెలిసి అల్లంత దూరాన నిలిచి ఆయన్ని వేడుకున్నారు. ప్రభువా మమ్మల్ని కరుణించుమని అలాగును వేడుకోలు చేసుకోగానే ప్రభు పెద్ద మనసు చేసుకొని అంటున్నాడు, ఇదిగో మీరు వెళ్ళి మీ దేహాలను యాజకునికి కనపరుచుకోండి. వారు వెళుతూ ఉండగా ఎంత బాగుంటుందో ఆ మాట. వెళ్ళిన తర్వాత కాదండి, ఆ వెళ్ళాల్సిన స్థలానికి కూడా వెళ్ళలేదండి. వారు వెళ్ళుచూ ఉండగా మార్గంలోనే 10 మంది శుద్ధులయ్యారు, మేలు పొందుకున్నారు. ఆ చిన్న పట్టణంలో ఉన్న పేదవాడు ఎలాగునైతే పట్టణాన్ని కాపాడాడో అలాగుని ఈ 10 మందిని ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట మాత్రపు సెలవు చేత బాగు చేశారు. బాగుపడిన తర్వాత 10 మంది బాగుపడ్డారు, 10 మంది శుద్ధులయ్యారు, 10 మంది మేలు పొందుకున్నారు. కానీ ఎంతమంది ఆయనను జ్ఞాపకం చేసుకున్నారు తిరిగి వచ్చి? ఎంతమంది కృతజ్ఞతా బుద్ధిని చాటారు అనంటే ఒకే ఒక్కడు వచ్చాడు. దైవ జనాంగమా, మన జీవితాలలో మన బ్రతుకులలో యేసు ప్రభు వారు ఎన్నో మేలులు చేశాడండి. 2018వ సంవత్సరం వసంత దినాలలో లెంటు దినాలలో సజీవంగా ఉన్నవారు ఈ దినాన లేకపోయారు. నీకన్నా ఆరోగ్యం కలిగిన వాళ్ళు, నీకన్నా వయసులో తక్కువైన వాళ్ళు, నీకన్నా అన్ని అంగులు ఉన్నవారు ఈ దినాన లేకపోయారు. కానీ నీవు నేను సజీవులుగా ఉన్నామనంటే ప్రభు చూపిన కృప, ప్రభు మన పైన ఉంచిన ప్రేమ కనికరమండి. ఆ ప్రేమ చూపించిన దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్నపానములనిచ్చి, మన దేహానికి, మన ఆత్మకు, మన సమస్తానికి విడుదలనిచ్చి, మనకంటూ ఒక నెమ్మదిని ప్రసాదించిన, సిలువలో తనను తాను పణముగా పెట్టుకొని అర్పణగా అర్పించుకొని మనకు ఒక మంచి యోగ్యతనిచ్చిన ఆ దేవుని పట్ల మన జీవితాలు ఎట్లాగునున్నాయి? కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్నామా? లేకపోతే ఆయనను తృణీకరిస్తున్నామా? లేకుంటే ఇంకొకసారి ఆయన గూర్చి ఆలోచించుదాం అనుకుంటున్నామా? లేకపోతే ఆయనను హత్తుకొని జీవించేవారిగా ఉన్నామా? 10 మందిలో 9 మంది కృతజ్ఞతను వదిలిపెట్టారు. కానీ ఒక్కడు మాత్రం కృతజ్ఞత కలిగి ఆయన దగ్గరికి వచ్చాడు. ఇది నీ జీవితంలో, నా జీవితంలో యేసయ్య చేసిన శిలువ త్యాగాన్ని, ఆయన మన కోసం మనకు రావాల్సిన శిక్షణ అనుభవించిన ఆ అనుభవాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుకు మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రభు కోసం మనం జీవించుదాం. కృతజ్ఞతా బుద్ధి మాటలతో కాదండి. అనేక మంది మేలు పొందుకుంటారు, మేలు పొందుకున్న తర్వాత మర్చిపోతారండి. కృతజ్ఞత లేని అనుభవాలండి. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ 10 మందిలో 9 మంది మర్చిపోయారు. కానీ ఒక్కడు మాత్రం కృతజ్ఞతా బుద్ధితో తిరిగి వచ్చి ఆయన ఎదుట సాగిల పడ్డాడండి. అట్లాగే ఇంకొక కృతజ్ఞతా బుద్ధిని మీకు జ్ఞాపకం
చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక సందర్భంలో ఓ ప్రాంతానికి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఆయన దోణి దిగి వస్తూ ఉంటే ఆ 5వ అధ్యాయంలో శానబట్టిన ఒక వ్యక్తి ఆయనకి ఎదురుగా వచ్చి బిగ్గరగా కేకలు వేసి అంటాడు. 7వ వచనంలో 8వ వచనంలో, దావీదు కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని విడిచిపోమ్మని ఆ అపవిత్రాత్మ, ఆ శానబట్టిన వాడు మాట్లాడటం జరిగిద్ది. ప్రభువారు ఆ శానను గద్దించాడు. ఆ యవనస్తుడు బాగుపడటానికి గొప్ప విడుదలనిచ్చాడు. ఇప్పుడు అడు బాగుపడ్డాడు, శుద్ధుడయ్యాడు. అతడు ఈయన పట్ల చూపించిన కృతజ్ఞత ఏంటో తెలుసండి. బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనిరి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపల్లిలో ప్రకటింప ఆరంభించెను. అందరూ ఆశ్చర్యపడిరి. కృతజ్ఞతా బుద్ధి అండి. మేలు పొందుకున్నాడు. ప్రభు విడిపించాడు. విడిపించిన యేసుతో ఉండటానికి, ఆ యేసును గురించి అనేకులకు ప్రకటించడానికి కృతజ్ఞతా బుద్ధిని వ్యక్తపరిచాడు. ఈరోజున మన జీవితాలలో, మన బ్రతుకుల్లో మేలు పొందుకున్న మనం కృతజ్ఞత కలిగిన వారం అయితే చేయాల్సిన పని ఏంటన్నానంటే, ఒకటి, ఆయన పాదాల దగ్గర గడపాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి. రెండవది, ఆయనను గూర్చి ప్రకటన చేయాలి. మూడవది, ఇంకొక మాట చెప్పను నేను, యోహాను సువార్తలో మనందరికీ సుపరిచయమైన మాట 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరియా మార్తా లాజరు కుటుంబానికి చెందిన లాజరు చనిపోయి సమాధిలో ఉంచబడటం జరిగింది. యేసు ప్రభువారు ఆ చనిపోయిన లాజరును బ్రతికించాడు, అంటే మేలు చేశాడు. మేలు పొందుకున్న లాజరు ఎక్కడున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 2వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. మేలు చేసిన యేసు ప్రభువుతోనే ఆయన ఉన్నాడు. మన జీవితాలు ఎట్లాగనే ఉంటున్నాయి. చిన్న పట్టణమే, గొప్ప రాజు ముట్టడి వేశాడు. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన ముట్టడి వేసిన అనుభవాలలో మనిషి జీవితం మగ్గిపోతుంటే, ఆ యేసుక్రీస్తు వారు తన నామమున ప్రార్థన చేయగా, యేసునామమును ఉచ్చరించగా రోగముల నుంచి, వ్యాధుల నుంచి, దయ్యపు శక్తుల నుంచి, శాపగ్రస్తమైన అనుభవాలన్నింటిలో నుంచి బయటపడటానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఇంత మేలు చేసిన దేవుని పట్ల మనం జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞతా బుద్ధిని చాటాలి. కృతజ్ఞత కలిగిన 10 మందిలో తిరిగి వచ్చిన సమరయుడు, కుష్ఠవ్యాధి కలిగి బాగుపడినవాడు ఆయన పాదాల దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు. రెండవది, బాగుపడిన శానబట్టిన వ్యక్తి ఆయనను గూర్చి అనేకులకు ప్రకటన చేసి సాక్ష్యం ఇచ్చాడు. మూడవది, ఆ మేలు గుర్తు చేసుకున్న లాజరు చనిపోయి సమాధిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత యేసుతో కూడా ఉన్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. నువ్వెవరితో ఉంటున్నావు? మేలు చేసిన ప్రభువుతో ఉంటున్నావా? ఈ కొద్ది రోజులే కాదు, మన కంఠంలో ఊపిరినంత వరకు ప్రభువుతో ఉండాలి, ప్రభువుతో నిలవాలి, ఉపదేశంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. ఆయనను కలిగి, ఆయనను చాటి, ఆయనతో నివసించే వారిగా మనము ఉండాలి. ఆది అపోస్తలుల గురించి అంటారు, ఇదిగో వారి ధైర్యమును చూచి వీరు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి, భూలోకమును తలక్రిందులు చేయువారు ఇచ్చోటికిని వచ్చితురా అని మాట్లాడుకుంటున్నారు. ప్రియులారా, మన జీవితంలో మాటలతోనే కృతజ్ఞత చూపించటం కాదు కానీ చేతలతో కూడా చూపించాలి. నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం గుర్తు చేస్తాను. కృతజ్ఞత అని ఎట్లాగుంటుందో మీకు గుర్తు చేస్తున్నా. అబ్రహాం లింకన్ అని ఆయన ఓసారి నడివీధులలో అలాగును ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నడివీధులలో ప్రయాణం చేస్తూ ఉండగా త్రోవ ప్రక్కన కొంతమంది జనులు గుంపులుగా కూడి ఉన్నారు. ఏంటి ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారని చెప్పి తను ప్రయాణం చేసే యాత్రను కాస్త వాయిదా వేసి ప్రక్కగా ఆ గుంపు దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. జనులు విస్తారమైన గుంపులుగా ఉన్నారు. ఆ గుంపులో కాస్త త్రోవ చేసి లోపలికి వెళ్ళి చూసేసరికి ఓ వ్యక్తి ఓ పడుచు పిల్లని, బాల్యానికి యవన ప్రాయానికి మధ్యస్థాయిలో కౌమార దశలో ఉన్న అమ్మాయిని అలాగున నిలవబెట్టాడు. జనులందరూ గుంపులుగా ఉన్నారు. ఎదుటి నిల్చున్న ఒక వ్యక్తి మాట్లాడుతుంటున్నాడు, ఇదిగో ఈ అమ్మాయి ఇంటివారు తరతరాల నుంచి మా వంశానికి, మా ఇంటి వారికి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ నాకున్న బానిసలు ఎక్కువైపోవటం ద్వారా, ఈ బానిస పిల్ల ఎక్కువైపోవటం ద్వారా నేను ఈ బానిస పిల్లని వేలాంపాట ద్వారా అమ్మటానికి నిశ్చయించుకున్నా. మీలో ఎవరైనా ఈ వేలాంపాటలో
పాటలో చేరి ఈ అమ్మాయిని సొంతం చేసుకుంటే ఆ అమ్మాయి ద్వారా వచ్చే సంతానం తరతరాలు మీ కుటుంబానికి బానిసలుగా ఉండిపోతారని చెప్పి ప్రకటన చేసి వేలాంపాట మొదలుపెట్టారు. యవన ప్రాయానికి అడుగు పెడుతున్న ఆ చిన్న హృదయం, ఆ చిన్న గుండె తల్లడిల్లిపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అయ్యో, ఇప్పటివరకు పాత యజమాని వెట్టి చాకిరీ చేయించేవాడు, కఠినమైన బాధలు పెట్టేవాడు, ఇక నా జీవితంలోనికి అడుగు పెట్టే కొత్త యజమాని ఇంకెన్ని బాధలు నాకు చవి చూపిస్తాడో, ఇంకెన్ని కష్టాలు నాకు పెడతాడో అని చెప్పి కన్నీరు మున్నీరుగా రోదన చేస్తా, ఎక్కి ఎక్కి ఏడుస్తా జనుల మధ్యలో నిశ్చేష్టురాలుగా అలాగునే నిలిచిపోయిందండి. ఆ అమ్మాయి ముఖాన్ని అబ్రహాం లింకన్ చూచాడు. ఆ అమ్మాయి చెక్కిళ్ళ మీద నుంచి కారుచున్న కన్నీటి బిందువులను చూచాడు. ఆ అమ్మాయి హృదయంలో ఉన్న పరిపరి ఆలోచనలతో కూడిన కలవరాలతో కూడిన ఆందోళన ఆ అబ్రహాం లింకన్ చూచారు. చూచి ఆయన కూడా వేలంపాటలో జాయిన్ అయిపోయాడు. అందరూ పాడుతున్నారు. ఈయన కూడా చివరి మట్టుకు వేలంపాటలో చేరి నిలిచి వేలంపాటలో గెలుచుకున్నాడు. ఎక్కువైన ఖరీదుకి గెలుచుకున్నాడు. ఆ అమ్మాయిని తీసుకోవటానికి ముందుగా పాత యజమానికి పాడిన పైకం సొమ్మంతా అందించాడు. ఆ సొమ్ము తీసుకొని లెక్క పెట్టుకున్న పాత యజమాని బానిస పిల్లని అందరి సమక్షంలో అంటున్నాడు, ప్రియులారా, ఇప్పటి వరకు ఈ అమ్మాయి తరతరాల నుంచి నాకు, నా వంశానికి, నా ఇంటికి బానిస. ఇక మీదట ఈ వేలంపాటలో గెలుచుకున్న అబ్రహాం లింకన్ అనే ఈయనకి బానిస అని చెప్పి అప్పగించాడు. ఆ బానిస పిల్లను తీసుకున్నాడు. అబ్రహాం లింకన్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అలాగును తలుపు తెరిచి కూర్చుంటే ఈ బానిస పిల్ల ఆయన కాళ్ళ దగ్గరే ఎదురుగా నిల్చొని ఉంటుంది, బాబుగారు, మీకు కావలసిన భోజనం నేను సిద్ధం చేస్తా. ఈ లోపు మీ అభిరుచులు నాకు తెలియదు కదా, క్రొత్త యజమాని కదా, మీకు ఇష్టమైంది ఏదో చెప్తే నేను మీకు సిద్ధం చేస్తాను బాబు అని చెప్పి భయం చేత వణికిపోతూ అలాగున ఆయనని చిన్న స్వరంతో అడిగింది. అడిగితే అబ్రహాం లింకన్ అంటున్నాడు, నీకు ఏది కావాలి అని ఆ అమ్మాయి అడుగుతుంది. కాఫీ కల్పన, టీ కల్పన, ఏం కావాలి బాబు అని అన్నానంటే, భోజనం చేసే లోపు ఇది తీసుకుందరు ముందు అన్నానంటే అప్పుడు అబ్రహాం లింకన్ అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా, అమ్మా, నేను నీ చేత వెట్టి చాకిరీ చేయించుకోవటానికి తేలా, నువ్వు ఏవీ నాకు సిద్ధం చేయని అవసరం లేదు, వంట వార్పు కూడా సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. అయ్యా, ఎంత ఎక్కువైన ఖరీదు కొనుక్కున్నావుగా, నా చేత బానిసత్వం చేయించుకోకుండా, చాకిరీ చేయించుకోకుండా ఎందుకు తమరు కొన్నారయ్యా అని అంటే అప్పుడు అబ్రహాం లింకన్ అంటున్నాడు, ఏమనంటున్నాడు తెలుసా, నీ కన్నీటిని చూచా. ఓ కన్న తండ్రి తన బిడ్డ యొక్క కన్నీటిని చూస్తే ఎలాగును కదిలించబడతాడో అలాగును నేను కదిలించబడ్డా, అందుకే ఎక్కువైన రేటుకు నేను నిన్ను కొనుక్కున్నాను. ఇదిగో ఈ సొమ్ము తీసుకో, నీవు స్వతంత్రాలు ఈ క్షణం నుంచి, నీకు నచ్చిన స్థలాలలో నీకు నచ్చిన బ్రతుకు. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే కన్న తండ్రి దగ్గరికి తన కుమార్తె వచ్చినట్లుగా నా యొద్దకు రా, నేను నీకు సహాయపడతా అని అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి ఆ సొమ్మును ప్రక్కన పెట్టి, ఆ ధనాన్ని ప్రక్కన పెట్టి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా, కడుపున గన్న తండ్రిని మించిన ప్రేమతో నన్ను ప్రేమించి ఇంత వెల ఇచ్చి కొన్నావే, ఇంత త్యాగపూరితమైన మనసును కలిగి ఉన్నావే, ఎంత మేలు చేసిన నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళతానయ్యా, ఇక మీదట బానిస పిల్లలాగా గాక ఓ తండ్రికి కూతురు సేవ చేసినట్లుగా నా బ్రతుకు కాలం అంతా నీకు బిడ్డగా పరిచర్య చేస్తా. అదండి కృతజ్ఞత. ఈరోజు మన కృతజ్ఞత ఉందా? ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది, నీ కోసం, నా కోసం 2019 సంవత్సరాల క్రితం చిన్న పట్టణమై ఉన్న మన హృదయాన్ని గొప్ప రాజైన అపవాది చెడ్డవాటితో సైన్యంతో ముట్టడి వేస్తే యేసయ్య విడిపించాడు. శిలువ త్యాగం చేత మనకు మేలు చేసి ఉపకారం చేశాడు. ఆయనను తృణీకరిస్తున్నావా, అంగీకరిస్తున్నావా, లేక వాయిదాలు వేస్తున్నావా, ఇంకోసారి చూద్దాంలే అనుకుంటున్నావా, లేకపోతే ఆయనను హత్తుకుంటున్నావా? బానిస పిల్ల అబ్రహాం లింకన్ను హత్తుకున్నట్లుగా మనం ప్రభువును హత్తుకుందాం, ప్రభువుకు మన హృదయాలను అప్పగించుకుందాం, పరలోక రాజ్యంలో చోటు చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ వసంత దినాలలో మిమ్మును మీ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చారు నాయన. అలనాడు చిన్న పట్టణంలో ఉన్న మంచి అనే కొద్ది మందిని గొప్ప రాజు అపవాదిలాగా మా హృదయమును ముట్టడి వేసి కాని అలవాట్లను అలవర్చి మా జీవితాన్ని అదో పాతాళానికి తీసుకుపోయే పరిస్థితులలో మీరు ఈ లోకానికి నరరూపుదారునిగా ఈ లోకంలోనికి మహిమను విడిచి వచ్చి మీ త్యాగం చేత మాకు విడుదలనిచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు. పరలోకంలో ఉన్న పరిశుద్ధుడైన దేవుని తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చారు. ఎంత గొప్ప త్యాగం చేసినా మిమ్మును మేము మరిచిపోక జ్ఞాపకం చేసుకోవటమే గాక మిమ్మల్ని హత్తుకొని జీవించటానికి, మిమ్మును గూర్చి స్తుతిస్తూ అనేకులకు సాక్ష్యం ఇవ్వటానికి, మా బ్రతుకు కాలమంతా మీతోనే ఉండటానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాం. ఈ మాటలు ఆలకించిన ప్రతి వారి జీవితాలలో అద్భుతాలను చేసి ఆశీర్వాదాలను ఇచ్చి మిమ్మల్ని హత్తుకొని అమితంగా దీవించబడటానికి కృప చూపమని యేసు నామమున
ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి. ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుముగాక.